తోటా తిరుమూర్తులు బీజేపీలోకి వెళ్తున్నారా అనేది. ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. అలాగే మొన్న మండపేట నుంచి అటు జగన్ గారి తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి తోటా తిరుమూర్తులు గారు బీజేపీ పార్టీలో చేరబోతున్నారు అని చెప్పే వార్త వినిపిస్తుంది. అయితే గతంలో చాలా సార్లు వినిపించిందే, ముఖ్యంగా ఈసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వినిపించింది. కానీ దీనికి స్వయాన అది కూడా ముఖ్యంగా కొంతమంది టీడీపీ సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు నిన్న మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. లోకేష్ తో బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీలో ఆసక్తికర చర్చ జరిగేదట. నిన్న లోకేష్ గారు అటు అసెంబ్లీ ప్రాంగణంలో కాఫీ తాగుదాం రమ్మని చెప్పి బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న మాటల్లో ముఖ్యంగా వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే నాయకులు బీజేపీలో చేరుతున్నారంట కదా, ఇది ఎంతవరకు నిజం అని చెప్పి లోకేష్ గారు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను అడిగితే, దాంట్లో ముఖ్యంగా అనపర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని స్పందించారట. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ప్రశ్నించారట. తనకు తెలిసినంత వరకు అలాంటిది ఏమీ లేదని సత్యకుమార్ బదిలించారంట. ఎవరైనా చేరేందుకు ముందుగా వచ్చినా కూటమి పక్షాల నేతలు కూర్చొని మాట్లాడుకునే నిర్ణయం తీసుకుంటే మంచిదని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. దాంతో పాటు మూడు పార్టీల సమన్వయంతో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ప్రతిపాదన కూడా వారి నుంచి వచ్చింది. ఈ ఆలోచన బాగానే ఉందని లోకేష్ బదులిచ్చారు. ఈ సమావేశంలో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, పార్థసారథి, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అంటే మనకు తెలుసు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఉభయ గోదావరి జిల్లాలో కీలకమైనటువంటి వ్యక్తి తోట తిరుమూర్తులు గారు. ఆయన మొన్న కూడా కోర్టుకి సంబంధించి ఒక డెసిషన్ కూడా చెప్పింది, తీర్పు కూడా వెలువడించింది. శిరోమండలం కేసులో ఆయనకి తీర్పిచ్చి ఆయనకి శిక్ష పడేలా చేసింది. ఆ తర్వాత దాని నుంచి బెయిల్ నుంచి బయటకు వచ్చారు. తర్వాత మళ్ళీ ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నారు. కాకపోతే ఆయన మళ్ళీ బీజేపీలో తీసుకుంటుందా అని చెప్పి చాలా మంది భయపడుతున్నారా, లేదంటే స్వాగతిస్తారా అనేది పక్కన పెడితే, మరి అలాంటి ఇష్యూస్ జరిగినటువంటి వ్యక్తిని గతంలో జనసేనలో చేరుతున్నారని చాలాసార్లు అనుకున్నారు, లేదంటే బీజేపీలో చేరుతున్నారన్నారు, కొంతమంది టీడీపీలో జాయిన్ అవుతున్నారన్నారు. ఎలక్షన్స్ కు ముందు అయితే జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని కూడా చాలా మంది ప్రచారం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రానివ్వలేదని, పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదని అలాంటి వ్యక్తి తీసుకోవడం అని చాలా విధాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మరి బీజేపీయే ఆల్టర్నేటివ్ గా కనిపిస్తుంది. టీడీపీకి వెళ్ళలేని వాళ్ళు, ఇటు జనసేనకి వెళ్ళలేని వాళ్ళు బీజేపీకి వెళితే బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వ అండదండలు కూడా ఉంటాయి అనే ఆలోచనతో బీజేపీకి సంబంధించిన నాయకులతో సంప్రదింపులు జరిపే యోచనలో అయితే కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి అటు ఇటు, అంటే ఇటు వైసీపీలో ఉండలేక, జనసేనలోకి వెళ్ళలేక, అటు టీడీపీలోకి వెళ్ళలేక ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు బీజేపీ వైపు చూస్తున్నారు. దానికి కారణం నిన్న ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి కొంత చర్చ, అది కూడా టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మధ్య చర్చ దీనికి నిదర్శనంగా. దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఆయన ఉన్నాడు, మరి ఆయన వస్తారా, మిగతా వాళ్ళని ఎవరన్నా పంపిస్తారా, నిజంగా అలాంటి వ్యక్తులు వస్తే తీసుకుంటారా, బీజేపీ మరి వాళ్ళని స్వాగతిస్తుందా, వీళ్ళని కాదని. అది కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని కానీ, వాళ్ళ నాయకుల్ని కానీ కాదని జనసేన బీజేపీ కనుక తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి.